ఇంకా కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్నారు. బనకచెర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా కట్టడి చేయాలని కోరనున్నారు. ఇప్పటికే సిఆర్ పాటిల్ ను కిషన్ రెడ్డి కలిశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించబోతున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించారు. ఢిల్లీలో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడానికి కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో భేటీ అవుతారు. అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. మరి కాసేపట్లో అంటే 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కాబోతున్నారు. సిఆర్ పాటిల్తో జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా కూడా మారబోతుంది. ఇక గోదావరి బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టుపై ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యం, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దు, డిపిఆర్ను ఆమోదించొద్దు, తక్షణమే టెండర్లను నిలిపివేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా కేంద్ర జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి ఒక లేఖ రాయడం జరిగింది. లేఖలో ప్రధానంగా పలు అంశాలను కూడా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్ట్ను తక్షణమే తిరస్కరించాలి. అదేవిధంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టుకు సంబంధించి దాన్ని అడ్డుకోవడంతో పాటు టెండర్లను నివారించాలనే అంశాలను కూడా పేర్కొన్నారు. ఇక 1980లో గోదావరి జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందని గోదావరి జల వివాద ట్రిబ్యునల్ పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన గోదావరి నది వాటర్ను సైతం కూడా ప్రత్యక్షంగా ధిక్కరించడం అవుతుందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మొదటి నుంచి కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశంలో తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతున్న అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించిన విషయంలో బనకచెర్ల ప్రాజెక్టు మిగులు జలాల నీటికి సంబంధించి వేస్ట్ జలాలనే తిరిగి బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కూడా రాయలసీమకి నీళ్లు అందించడమే ప్రధాన లక్ష్యం అన్నది అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం. ఖచ్చితంగా 12 గంటలకు జరగబోయే సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ అంశాలను కూడా కేంద్ర జలశక్తి మంత్రికి వివరించబోతున్నారు. అదేవిధంగా నిన్న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అధికారులు నేతలందరూ కూడా వివరించారు. రాష్ట్రానికి సంబంధించి పార్టీలను పక్కపెట్టి ప్రధానంగా రాష్ట్ర సమస్యపైన, నీటి సమస్యపైన ప్రధానంగా అందరూ కూడా కలిసి రావాలని కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో వారంతా కూడా ఈ అంశానికి పైన నిన్న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా కేంద్ర పార్లమెంట్ సమావేశాలు, రానున్న పార్లమెంట్ సమావేశంలో ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి, అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రిని కూడా మొదట కలవాల్సినగా నిర్ణయించడం జరిగింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వారిని కలిసి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం చేయాల్సిందిగా, బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా వాటికి పూర్తిగా కూడా ఫీజిబిలిటీ అంశాలు కావచ్చు, పర్యావరణ అనుమతులు కూడా ఏవి ఇవ్వద్దనే అంశాన్ని కూడా వారి ముందు స్పష్టం చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రిని కూడా కలిసి ఇదే అంశాన్ని కూడా వివరించబోతున్నారు. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రికి కూడా వివరించబోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఒకవేళ తెలంగాణకు ఎలా నష్టం జరుగుతుంది, తెలంగాణ నీటిని ఏ విధంగా కోల్పోతుందన్న అంశాన్ని కూడా కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకురాబోతున్నారు. అందుకే నీటిపారుదల శాఖ మంత్రి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 12 గంటలకు సమావేశం కాబోతున్నారు. సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. అయితే నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం కూడా కేంద్ర జలశక్తి మంత్రిని ఇదే అంశంపై కలిశారు. బనకచెర్లకు సంబంధించిన అంశంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర జలశక్తి మంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వం పైన ఉందనే అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే ప్రధానంగా కేంద్రం బనకచెర్ల చేపట్టే ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మొదట 2 రాష్ట్రాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా, 2 రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూస్తామనేది కూడా నిన్న హామీ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు జరగబోయే సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి, బనకచెర్లకు సంబంధించిన అంశంలో, గోదావరిపై నిర్మిస్తున్న బనకచెర్లకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి, కేంద్ర ప్రభుత్వ స్టాండ్ ఏంటి అనేది కూడా కాసేపట్లో తేలనుంది. ఒకవేళ కేంద్ర జలశక్తి మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఈ అంశంలో ఎలాంటి స్పష్టత ఇస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. విజయ్.